మేడం మీకు రాయండి, వాతావరణాన్ని బట్టి ఋతువులు ఎందుకు మారుతాయి అసలు అని అడుగుతాడు. వర్షాలు ఎందుకు వస్తున్నాయి? నేను క్వశ్చన్స్ ఆన్సర్ మీరు చెప్పండి. ఋతువులు అంటే తెలుసు కదా, 6 ఋతువులు ఉంటాయి. అందులో పిల్లవాడికి ఋతువులు వివరిస్తాము. ప్రతి 2 నెలల కాలం ఋతువు అంటాం. సో 12 నెలల్లో 6 ఋతువులు వస్తాయి. ఈ ముఖ్యంగా ముందుగా 6 ఋతువుల పేరు చెప్తాను. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. అయితే ఇక్కడ పిల్లవాడు మనం అంతా పాఠం అంతా ఏ ఋతువులో ఈ సీజన్ ఎలా ఉంటుంది, వసంత ఋతువులో చెట్లు బాగా చిగురిస్తాయి, కోయిలలు బాగా వస్తాయి, ఈ గ్రీష్మ ఋతువులు ఎండలు ఎక్కువగా ఉంటాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లవర్ స్టూడెంట్స్ ఏమడుగుతారంటే వర్ష ఋతువులో వానలు కురుస్తాయి, మరి గ్రీష్మ ఋతువులో కూడా వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎండల టైంలో కూడా ఇక్కడ ఎందుకు వస్తున్నాయి, సైంటిఫికల్ రీజన్ తెలియక అట్లా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణుడు ఋతువులలో తాను ఏ ఋతువునని చెప్పుకున్నాడు అంటే కృష్ణుడు ఋతువులలో తాను ఏ ఋతువును అని చెప్పుకున్నాడు. ఇది క్లవర్ స్టూడెంట్ అడిగే క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, యాసిడ్ రైన్స్ ఎందుకు కురుస్తాయి అంటూ స్టూడెంట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సైంటిఫికల్ రీజన్స్ అంటే ఈ ఉష్ణోగ్రత కారణంగా క్లౌడ్స్ ఫామ్ అయ్యి అట్లా యాసిడ్ రైన్స్ పొల్యూషన్ కారణంగా ఆమ్ల వర్షాలు కురుస్తాయి అన్నట్టు. నెక్స్ట్ మేడం ఋతువులకు పంటలకు పండుగలకు గల సంబంధం ఏంటి అంటే ప్రత్యేకంగా సంక్రాంతి అంటే ఈ హేమంత ఋతువులని ఎందుకు వస్తుంది, సంబంధం ఏంటి అని అడుగుతారు. ఋతువులకు పంటలకు రిలేషన్ ఏంటి, పండుగలకు కూడా సంబంధం ఏంటి అని అడుగుతారు. ఋతువులు సెకండ్ క్వశ్చన్, ఋతువులు ప్రకృతిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఈ ఋతువులు నేచర్ మీద మన ప్రకృతి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి. థర్డ్ క్వశ్చన్, ఆంగ్లంలో అంటే సీజన్స్ 4 కదా, అంటే ఇంగ్లీష్లో 4 సీజన్స్ అంటారు, మరి తెలుగులో మరి 6 ఋతువులు ఎందుకు ఉన్నాయి, వీళ్ళు 4 సీజన్స్ అని చెప్తారు, వీళ్ళు 6 ఋతువులు అని చెప్తారు, ఎందుకు పిల్లవాడు సేమ్ సైన్స్ టీచర్ వచ్చి 4 సీజన్స్ మేడం మీరు 6 ఋతువులను ఎందుకు చెప్తున్నారు అంటారు. మళ్ళీ వీళ్ళు అంటే లీస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్, శిశిర ఋతువులోనే ఆకులు ఎందుకు రాలుతాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఋతువుల వల్ల ఉపయోగాలు ఏంటి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అన్ని ఋతువులలో కోకిల ఎందుకు పోయారు.